గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్న మంత్రి సీతక్క. ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ 23 జిల్లాలకు ప్రభుత్వం అధికారులు నియమించలేదు. పాలనా సౌలభ్యం కోసం వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆర్ కృష్ణయ్య. రోడ్ల పక్కన చెట్లను ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదన్న అవనిగడ్డ ఎమ్మెల్యే. నిందితులపై వాల్టా చట్టం అమలు చేయాలని ఆదేశించిన మండలి బుద్ధప్రసాద్. బడ్జెట్లో పెట్టుబడిదారులకు తప్ప నిజమైన మత్స్యకారులకు న్యాయం జరగడం లేదు. జాతీయ మత్స్యకారుల డిమాండ్స్ డే సందర్భంగా నిరసన తెలిపిన మత్స్యకారులు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ములుగు జిల్లా రామప్ప దేవాలయ పర్యటనను బీఆర్ఎస్ నేతలు వివాదాస్పదం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరించడం బీఆర్ఎస్కు పరిపాటిగా మారిందంటూ ఫైర్ అయ్యారు. ప్రతి చిన్న విషయానికి తెలంగాణ సెంటిమెంట్ను రుద్ది తెలంగాణ ప్రతిష్టను దిగజార్చవద్దని సీతక్క హితవు పలికారు. కవిత కాళ్ళ దగ్గర కలెక్టర్ను కూర్చోబెట్టినప్పుడు కేసీఆర్ కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం మీ దురహంకారం కాదా అని గుర్తు చేశారు. దానికి వ్యతిరేకంగానే కదా ప్రజలు మిమ్మల్ని పక్కన పెట్టారని తెలిపారు. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత మీకుందా? తెలంగాణ పేరునే మీ పార్టీ పేరులో నుంచి తీశారు కదా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు. మరి ఏర్పాట్లు చేసినందుకు ఆ యొక్క ఈవెంట్ను, ఆ యొక్క పర్యటనను విజయవంతం చేసినందుకు మా ములుగు జిల్లా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, అక్కడ పనిచేసినటువంటి ఇతర అధికారులకు, అదేవిధంగా వరంగల్ హన్మకొండ కలెక్టర్స్కు, అక్కడ సిపి గారికి, పోలీసు అధికారులకు, మిగతా ఎండోమెంట్ అధికారులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాము. అక్కడ అద్భుతంగా సక్సెస్ అయిందని కళ్ళల్లో బీఆర్ఎస్ నాయకులు నిప్పులు పోసుకొని ఎక్కడ ఏం దొరుకుతా అని మరి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ వంక తోక పట్టుకొని తిరిగినటువంటి గత బీఆర్ఎస్ నాయకుడు మరి వాళ్ళు వచ్చినప్పుడు, ఈ వంక ఆ వంకలు వచ్చినప్పుడు మీరు ఎలాంటి సంస్కృతిని, సాంప్రదాయాన్ని పాటించిరో ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పాలి. ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో 33 మంది కంటెస్టెంట్స్ వస్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళు కడుక్కొని మరి గుళ్ళోకి రావడం జరిగింది. ఇవాళ మన ఇళ్లలోకి కానీ గుళ్ళల్లోకి కానీ ఎవరైనా వచ్చినప్పుడు కాళ్ళను శుభ్రం చేసుకొని రావడం మన సాంప్రదాయం. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో మరి కాళ్ళకు నీళ్ళు ఇవ్వడం, కాళ్ళు కడుక్కున్నాక ఇళ్లలోకి రావడం మా సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని మేము పాటించడం జరిగింది. అందులో ఒక్క అమ్మాయి, ఎవరో ఆమె ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఒక అమ్మాయి కాళ్ళకు నీళ్లు పోసి ఏదో చేస్తే అది తెలంగాణ ప్రభుత్వమే చేసిందని మొత్తం ప్రభుత్వాన్ని నిస్సిగ్గుగా అబద్ధాలను వాడుకుంటా ఉన్నారు. అక్కడ ప్రభుత్వము వాళ్ళ కాళ్ళకు నీళ్ళు ఇవ్వడము, కాళ్ళు కడుక్కున్నాక తుడుచుకొని రావడం. ఎందుకంటే అదంతా టెంపుల్ ప్రెమిసెస్ కాబట్టి మరి అంత 33 మంది బయట కాళ్ళు కడుక్కుంటే నీళ్లు వరదై పారుతాయని ఎవరి ప్లేట్ వాళ్లకు, ఎవరి చెంబు వాళ్లకు, ఎవరి టవల్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అందరూ ప్రేక్షకులకు అందరికీ, తెలంగాణ సమాజానికి అందరికీ చెప్తుంది, తెలంగాణ ప్రభుత్వం కాళ్ళు కడిగిస్తే 33 మంది కడిగియాలి కదా. ఒక్క అమ్మాయి ఏదో ఈవెంట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చిన అమ్మాయి ఆమె స్వతహాగా ఆ చెంబుతో నీళ్లు పోయడమో ఇంకోటి ఏదో చేస్తే అది ప్రభుత్వం మీద అంటగట్టడం సిగ్గనిపించట్లే మీకు? ఈరోజు మీరు ఈ వంక తోకలు పట్టుకున్నప్పుడు కానీ, మీ కవితమ్మ కాళ్ళ కాడ కలెక్టర్ను కూర్చోబెట్టుకున్నప్పుడు కానీ, మీ కేసీఆర్ గారు కలెక్టర్లతో కాళ్ళు మొక్కించుకోవడం కానీ, అదే కదా మీ దురహంకారము. ఆ దురహంకారాలకు వ్యతిరేకంగానే మేము పోరాడినము. ఈ తెలంగాణ పోరాటం చేసింది ఆ దురహంకారం. ఇప్పుడు మీకు అధికారం పోయిన తర్వాత ఆత్మీయతను, ఆలింగనాన్ని, ప్రేమను కూడా మరి ఏదో తెలంగాణ సెంటిమెంట్ను అడ్డం పెట్టుకొని మీరు తెలంగాణను తాకట్టు పెట్టిరని, తెలంగాణను ఇంకేదో చేసిరని, తెలంగాణ గౌరవం గురించి, తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే నైతిక అర్హత మీకుందా?
తెలంగాణ పేరెత్తే నైతిక అర్హత మీకుందా? తెలంగాణ పార్టీ పేరే మీ అధికారం కోసం దేశవ్యాప్తంగా మీ అధికారాన్ని విస్తరింపజేయాలనే మరి లక్ష్యంతో తెలంగాణ పేరే లేకుండా మీ పార్టీలో తీసేసుకున్న గనులు మీరు. దానికి తోడు ఈ మధ్య కాలంలో మరీ సబితా ఇంద్రారెడ్డి గారు మా ములుగు మీద పచ్చి అబద్ధాలకు అంబాసిడర్ గా మారింది. ఆమె హయాంలో ఏం మానవత్వం చూపించిందో చాలా మందికి తెలుసు. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమందిని ఏ రకంగా చేసిందో అందరికీ తెలుసు. ఇవాళ వాస్తవాలు మాట్లాడు. 6 సంవత్సరాల క్రితం ఏర్పడ్డ 23 జిల్లాలకు సంబంధించిన కార్యాలయాలలో అదనపు పోస్టులు మంజూరు చేశారు. కానీ వాటిని ఇప్పటి వరకు భర్తీ చేయకుండా కేవలం పాతవారితో మాత్రమే సర్దుబాటు చేస్తున్నారని, దీంతో ఒక్కో ఆఫీసర్ 3-4 ఆఫీసులకు ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ యంత్రాంగం సమర్థవంతంగా నడవాలంటే పూర్తి స్థాయి అధికారులు నియమించాల్సిన అవసరం ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. విద్యానగర్లోని బీసీ భవన్లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నీల వెంకటేష్ అధ్యక్షతన నిరుద్యోగులతో, బీసీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాలకు, మండలాలకు, మున్సిపాలిటీలకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టులను మంజూరు చేసి పూర్తి స్థాయిలో భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఏర్పాటు చేసిన 23 జిల్లాలో కొత్త పోస్టులను వెంటనే ఏర్పాటు చేసిన 23 జిల్లాలో కొత్త పోస్టులను వెంటనే నాయకత్వం ఖాళీగా ఉన్న 2,50,000 ఉద్యోగాలు వెంటనే కొత్తగా ఏర్పాటు చేసిన 23 జిల్లాలో కొత్త పోస్టులను వెంటనే మన ఫోటోగ్రాఫర్ ఫోటో చెప్పి ప్రకటించారు. ఆ తర్వాత కొన్ని దాదాపు 57,000 పాత నోటిఫికేషన్లు, కొత్త నోటిఫికేషన్లు కలిపి 57,000 పోస్టులు భర్తీ చేశారు. అందుకు మేము హర్షం వ్యక్తం చేశాం. అయితే మౌలికమైన మార్పు తీసుకురాకుండా, పోస్టులు కొత్తవి క్రియేట్ చేయకుండా అధికారులు, ప్రభుత్వం ఎవరి దగ్గర లోపం ఉందా కానీ మొత్తం పోస్టులు భర్తీ చేయడం లేదు. కేసీఆర్ ఉన్న 6 ఏళ్ల కింద దాదాపు 23 కొత్త జిల్లాలు, 130 మండలాలు, డిఎస్పీ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు, గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు పెద్ద ఎత్తున అదనంగా సృష్టించారు. కానీ వీటి పోస్టులు సృష్టించలేవు. 23 కొత్త జిల్లాలు వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ 23 కొత్త జిల్లాల కొత్త ఆఫీసర్ పోస్టులు సృష్టి 40 డిపార్ట్మెంట్లలో డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ సైబర్ వెల్ఫేర్, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్, ఇంకా 40 డిపార్ట్మెంట్లు ఉంటాయి. 40 డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు, జిల్లా పోస్టులు సృష్టించాలి. అట్లా చాలా పెద్ద మొత్తంలో గ్రూప్ 1 ఆఫీసర్ పోస్టులు, గ్రూప్ 2 ఆఫీసర్ పోస్టులు వస్తాయి. ఆ విధంగా సృష్టించలేదు. కేవలం పాత పోస్టులలోనే ఉన్నదానితో ఒక్కొక్కరికి 2-3 జిల్లాలు ఇచ్చి అడ్జస్ట్మెంట్ సర్దుబాటు చేశారు. అట్ట కాకుండా మేము అనేది ఏంటంటే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసేది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మరి నిరుద్యోగుల మీద ప్రేమ ఉన్నదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నేను ముఖ్యమంత్రి చేసినటువంటి నిరుద్యోగులకు కొన్ని కొత్త పోస్టులు క్రియేట్ చేయవలసిన నైతిక సామాజిక బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తారని నేను అనుకుంటున్నా. 40 జిల్లాలలో, 23 జిల్లాలలో 40 డిపార్ట్మెంట్లలో కొత్త పోస్టులు వెంటనే సృష్టించాలి. ఇది చిన్న అంశం. చీఫ్ సెక్రటరీ గారు, మళ్ళీ కొందరు జిఐడి ఆఫీసర్లు కలిసి ప్రభుత్వాన్ని తప్పుతో వర్తిస్తారు. ఎందుకంటే పోస్టులు కొత్త సృష్టిస్తలేరు. బడ్జెట్ మీద, ప్రభుత్వం మీద బడ్జెట్ భారం పడుతుందని, ఉద్యోగుల జీతభత్యాలకు ఎక్కువ బడ్జెట్ కావాలని, రెండవది కొందరికి ప్రమోషన్లు ఆగిపోతాయని, ఉన్నవాడితో సర్దుకోవాలని, ఈ రకరకాల పద్ధతుల్లో ఈ విధంగా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుంది. అందుకే ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే అదనపు పోస్టులు సృష్టించాలి. సృష్టించి
రోడ్ల పక్కన చెట్లను ఎవరైనా ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ స్పష్టం చేశారు. గురువారం చెల్లపల్లి మోపిదేవి మండలాల పరిధిలోని పెద్దకల్లేపల్లి రోడ్లో చెట్ల నరికివేత తీరును ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ ఘటనపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛ చెల్లపల్లి కార్యకర్తలు శ్రమతో పెంచిన చెట్లను నరికితే సహించేది లేదన్నారు. ఇష్టారాజ్యంగా చెట్టు నరికిన వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెట్టు నరికింది ఎంతటి వారినైనా సహించకుండా వాల్టా చట్టం అమలు చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ప్రారంభించి గత 10 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నది ఒక స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం. డాక్టర్ డిఆర్ ప్రసాద్ గారు, డాక్టర్ పద్మావతి దంపతుల యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది సేవా సైనికులు కృషి ఫలితంగా ఇవాళ ఒక సుందరమైన చల్లపల్లి ఆవర్తించింది. కేవలం గ్రామ పరిశుభ్రత కాకుండా రోడ్లకి ఇరువైపులో కూడా వృక్షాలను పెంచి అందంగా తీర్చిదిద్దడం కాకుండా నీడనిచ్చే విధంగా చాలా సుందరభరితంగా ఈ చల్లపల్లిలో రోడ్లన్నీ కట్టించింది. దీన్ని మనం చాలా గర్వకారణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తూ వచ్చింది. ముఖ్యమంత్రి గారు కూడా అనేక సార్లు దీని గురించి ఆయన ప్రశంసలు కూడా కురిపించారు. అయితే దురదృష్టవశాత్తు వారు ఇంత ఒక మొక్క నాటుతాం అంటే తేలికని పని కాదు. మొక్క నాటుతాం కానీ దాన్ని పెంచి పోషించడం అంటే చాలా కష్టసాధ్యం విషయం. ప్రభుత్వం కూడా కొన్ని లక్షల మొక్కలు నాటితే కానీ ఏవి కూడా పెరగవు. కానీ ఇక్కడ అట్లా కాకుండా ఇది ట్యాంకర్లో పెట్టి నీళ్లు పోసి రోజు సైనికులు వచ్చి వాటిని పరిరక్షిస్తూ ఇలాంటి వృక్షాలను తయారు చేసిన తర్వాత ఆ వృక్షాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు కూడా నరికేయలేదు. ఇది ఉపేక్షించరాని నేరం. ఎందుకంటే వాల్టా చట్టం ఉంది. వాల్టా చట్టం ప్రకారం ఏ చెట్టు నరకాలన్నా కూడా తహసీల్దార్కి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎటువంటి పర్మిషన్ లేవు. ఇవాళ వెబ్సైడ్గా మొత్తాన్ని నరికేసిన పరిస్థితి. ఈ పరిస్థితిని మనం కానీ ఉపేక్షిస్తూ చూస్తే ఎక్కడ కూడా ఏ చెట్టు కూడా నిలిచే పరిస్థితే లేదంటే మాత్రం మాట్లాడుతుంది. ఇక్కడ వాళ్ళ పోలీసు వారు, అలాగే ఎంఆర్ఓ గారు ఉన్నారు, ఎండిఓ గారు ఉన్నారు, అందరు అధికారులు ఉన్నారు. నేను వారందరినీ కోరేదంటే చట్టాన్ని పరిరక్షించండి. చట్టం ఏ విధమైన ఉందో తదనుగుణంగా ఈ నరికిన వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితులు ఉపేక్షించుకుంటూ వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. జాతీయ మత్స్యకారుల డిమాండ్స్ డే సందర్భంగా మత్స్యకారులు మత్స్య కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్ద మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని మహాధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నెల్లెల బాలకృష్ణ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కేటాయిస్తున్న లక్షల కోట్ల బడ్జెట్లో బడా పెట్టుబడిదారులు సంపన్న వర్గాలకు రాయితీలు ఫలాలు అందుతున్నాయే తప్ప నిజమైన మత్స్యకారులకు బడ్జెట్ కేటాయింపులో న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలో గత 10 ఏళ్లుగా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వలన మత్స్యకారుల బ్రతుకులపై అనేక భారాలు పడుతున్నాయన్నారు. మత్స్య సొసైటీలోని సభ్యులందరికీ 10 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన ఎలక్షన్ల కోసము 2018లో 1000 కోట్ల రూపాయలు మందికి ఇవ్వలేదు. ఇవాళ వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా ఆశపడుతున్నారు. రేపో మాపో ప్రభుత్వం మాకేమైనా ఇస్తుందేమో అని ఆశపడుతూ ఇల్లు ఓట్లు వేసుకుంటా చెప్పినా కొద్ది కనీసం 5,000 కోట్ల రూపాయలు తెలంగాణలో 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మత్స్యకార సొసైటీ ఎందుకు రాలే? అందరూ కలిసి ఆయన ఎలక్షన్లు మత్స్యకారుల సమస్యలు పరకు పోరాడతాం. ఈ ఏడాది మత్స్య సొసైటీ ఈ ఏడాది
కోట్లాది మత్స్య సొసైటీలందరికీ నగదు జమ చేయాలి. చేయాలి 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 చేయాలి. వర్ధిల్లాలి మత్స్యకారుల ఐక్యత. వర్ధిల్లాలి వర్ధిల్లాలి. మత్స్యకారుల సొసైటీలన్నిటికీ 5,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించాలి. కేటాయించాలి కేటాయించాలి. సమస్యల మీద మేమందరం కూడా పెద్ద ఎత్తున మత్స్యకారులం ఇక్కడ జమై మత్స్యకారుల మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అవుతుంది. ఇంతవరకు రేవంత్ రెడ్డి గారు మత్స్యశాఖకు మంత్రి పదవిని కేటాయించలేదు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సొసైటీలకు 100 కోట్ల రూపాయలతో చేప పిల్లల పథకాన్ని అమలు చేస్తుంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చేప పిల్లల పథకానికి నిధులు కేటాయించకుండా పోయిన సంవత్సరం కేవలం 30 కోట్ల రూపాయలను కేటాయించి ఈ సంవత్సరం నిధులు కేటాయించకుండానే మరి ఈ చేప పిల్లల పథకాన్ని ఎత్తివేయాలని చూస్తున్నారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా ఖబర్దార్ అని చెప్తున్నాము. మత్స్యకారులు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో అతి పెద్ద బలమైన సామాజిక వర్గం. మత్స్యకారుల ఓట్లు, మత్స్యకారుల మాకు సంబంధించిన మద్దతు మరి ఈ పార్టీకి కావాలన్నా వద్దా ఏందుకు తెలుసుకోవాలని చెప్పి మేము రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మత్స్య జరిగింది. ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తున్న వాళ్ళలో ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి ఉచిత చేప పిల్లల పంపిణీ పథకం యొక్క నగదు రూపంలో, ఎందుకంటే చేప పిల్లలు వేయడం అనేది ఒక కుంభకోణంగా మారిపోయిన నేపథ్యంలో అందుకు సంబంధించిన నగదును ఆయా సొసైటీలకు అందించాలని, సొసైటీలలో వాళ్ళ అకౌంట్లలో నేరుగా వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా దాదాపు ఇప్పటికీ 2020 నుంచి ఇప్పటిదాకా దాదాపు 6 సంవత్సరాలుగా చనిపోయిన వాళ్ళకి మత్స్యకారులకి ఎక్స్గ్రేషియా కానీ ఇన్సూరెన్స్ కానీ ఇంతవరకు చెల్లించడం లేదు. దాదాపు 500 కుటుంబాలు 500 మంది చనిపోయిన ఇప్పటికీ 500 పైంది. ఈ 500 కుటుంబాలకి ఎక్స్గ్రేషియా తర్వాత ఇన్సూరెన్స్ అమౌంట్లను వెంటనే జమ చేయాలని కోరుతా ఉన్నాము. మహిళా మత్స్యకార సొసైటీలను కూడా ఈ విధంగా విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయకులను నమ్మించి వర్క్ వీసాకు బదులుగా విజిటింగ్ వీసాలు ఇప్పించి మోసాలకు పాల్పడుతున్న 5 నిందితులను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు గుర్తించారు. అమాయకులకు విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన సత్యనారాయణ, చిలుకూరి బాలాజీ, అన్నమయ్య జిల్లాకు చెందిన సుంకర శివకుమార్, కడపకు చెందిన గోపాల్, హైదరాబాద్కు చెందిన అంజీలు కలిసి కొంతమంది అమాయకులకు వర్క్ వీసాకు బదులుగా విజిటింగ్ వీసాలు ఇచ్చి గల్ఫ్ దేశాలకు పంపించేందుకు ప్రయత్నించారని శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ వెల్లడించారు. విషయం తెలుసుకున్న శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులను ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులకు గుర్తించామని, 5 నిందితుల్లో 3 పరారీలో ఉండగా 2 పోలీసులకు చిక్కారని ఏసీపీ తెలిపారు. వాళ్ళ పేరు మీద వర్క్ వీసాలు ఏర్పాటు తీసుకొని అక్కడ నుంచి కువైట్ నుంచి మళ్ళీ దాన్ని ఇక్కడ వాళ్ళు మ్యానిపులేట్ చేస్తున్నారు అన్నమాట. ఒక క్యాన్సిల్ అయినట్టు చేసి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ నుంచి విజిటింగ్ వీసాలు తీసుకుంటున్నారు. కుమార్కి తీసుకొని వాళ్ళతో చెప్పిస్తున్నారు ఏంటంటే మేము రిలేటివ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పండి, మీకు అక్కడ ఆనించుకొని పంపిస్తామని చెప్పేసి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ బేస్ మీద ఇక్కడ నుంచి మన ఎయిర్పోర్ట్ నుంచి ఒక 8 మందిని పంపిస్తున్న ఇన్ఫర్మేషన్ రావడంతో మా ఎస్పోర్ట్ టీం వాళ్ళని అరెస్ట్ చేసి 2 అరెస్ట్ చేశారు. బాలాజీ అండ్ శివకుమార్ అరెస్ట్ చేశారు. మిగతా 3 అరెస్ట్ అయ్యారు. అందులో నుంచి 8 ఫోన్లు, 14 పాస్పోర్ట్లు, ట్యాంపర్డ్ పాస్పోర్ట్స్, దానికి సంబంధించిన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం బస్టాండ్ ఆవరణలో బస్ ఎక్కే సమయంలో భక్తులు ఒకరినొకరు తోచుకోవడంతో ఘర్షణకు దారితీసింది. 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు.
నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్స్ రిజిస్ట్రేషన్కు యత్నించిన ఆర్టీసీ కండక్టర్ను అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్ట్రార్ పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం మజీద్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న ప్లాట్లను నకిలీ డాక్యుమెంట్స్తో రిజిస్ట్రేషన్ చేసుకోవటానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ అనే ఇద్దరు వ్యక్తులు వెళ్లారు. ప్రభుత్వ గుర్తింపు కార్డుగా నకిలీ ఆధార్ కార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించిన సబ్ రిజిస్ట్రార్ వారిని పట్టుకొని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేసి అప్పగించారు. సబ్ రిజిస్టర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితులను శంషాపేటకు చెందిన ఆర్టీసీ కండక్టర్ కోసిరెడ్డి భాస్కర్ రెడ్డి, కురువ శ్రీనివాస్ ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏం కాదు మామ. అల్వాల్ పల్లవి మోడల్ స్కూల్ 10-12వ తరగతి సిబిఎస్ఈ బోర్డు పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించడం ద్వారా విద్యారంగంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంది. ఈ అత్యుత్తమ ఫలితాలు విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం యొక్క అంకితభావం కృషికి నిదర్శనమని ప్రిన్సిపాల్ విద్యాధరి తెలిపారు. సమర్థవంతమైన మార్గదర్శకత్వంలో పాఠశాలలో నాణ్యమైన విద్యను, అద్భుతమైన ఫలితాలను అందించే ప్రతిభను నిరూపించిందన్నారు. పాఠశాల విద్యార్థులందరూ వారి భవిష్యత్ ప్రయత్నాలలో విజయం సాధించాలని ఆశిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించినందుకు విద్యార్థులందరికీ అభినందనలు తెలిపారు. My parents for always believing in me and my friends for making this journey more fun. At the end, I would like to say that all my achievements are not just mine, but all the people who are supporting me. మా స్టూడెంట్స్ అందరూ గ్రేడ్ 10th 12th సిబిఎస్ఈ ఎగ్జామ్స్లో చాలా బాగా రాసి మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. దీనికి నేను పూర్తి క్రెడిట్, మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చిన చైర్మన్ సార్ ఊరయ్య గారికి, అండ్ దెన్ మా సిఇఓ మిస్టర్ యశస్వి, అండ్ దెన్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ డి సుధా, వీళ్ళందరితో పాటు మా టీమ్ మెంబర్స్, మా టీచర్స్ అందరూ కూడా రోజు పిల్లల్ని మానిటర్ చేస్తూ వాళ్ళని చక్కగా గైడ్ చేస్తూ ఎగ్జామ్ ప్రెషర్ లేకుండా, స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్ ఎలా రాయాలి, ఎంత బాగా రాస్తే, ఎంత బాగా వాళ్ళు ప్రజెంట్ చేస్తే కనుక మంచి మార్క్స్ రావాలని వాళ్ళని గైడ్ చేసినందుకు అందరికీ నా ధన్యవాదాలు. టు కంటిన్యూ విత్ ద లెగసీ సరికొత్త లైఫ్ స్టైల్, వెడ్డింగ్ ఫ్యాషన్స్ కోరుకునే ఔత్సాహికుల కోసం హై లైఫ్ ఎగ్జిబిషన్కు సంబంధించిన పోస్టర్ను బంజారా హిల్స్లోని నటి స్రవంతి చొక్కవరప్, నటి చాందిని తదితరులతో కలిసి ఆవిష్కరించారు. మే 23 నుంచి 3 రోజుల పాటు నోవాటెల్ హోటల్లో హై లైఫ్ ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసే సరికొత్త ఉత్పత్తులను తారలు ప్రదర్శించారు. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ దుస్తులు, సృజనాత్మకత జోడించి రూపొందించిన వెడ్డింగ్ దుస్తులు, బంగారు డైమండ్ ఆభరణాలను ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణీయంగా నిలుస్తాయని నిర్వాహకులు తెలిపారు. మన హై లైఫ్
హలో అండి, అందరికీ నమస్కారం. నేను శ్రవంతి చొక్కారపు. హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఇవాళ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన హై లైఫ్ ఎగ్జిబిషన్ కర్టన్ రైజర్లో ఇవాళ పాల్గొనడం జరిగింది. 23rd, 24th, 25th చాలా గ్రాండ్గా, స్పెషల్లీ సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి వెడ్డింగ్ సీజన్ అండ్ అలానే చాలా పండుగలు ఫంక్షన్స్ ఉన్నాయి. సో కొత్త కలెక్షన్ ఉండబోతుంది ఈసారి. కొత్త డిజైనర్స్ రాబోతున్నారు హోమ్ డెకోర్కి సంబంధించి అండ్ అలానే పార్టీ వేర్, పట్టు సారీస్, లెహెంగాస్, జ్యువెలరీ, డెకోర్ ఐటమ్స్, ఫుట్వేర్, హ్యాండ్ బ్యాగ్స్ ఇలా అన్నీ ఉండబోతున్నాయి. సో మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇంతకు ముందు కంటే ఈసారి కొత్త డిజైనర్స్, కొత్త కలెక్షన్, సమ్మర్ స్పెషల్ ఉండబోతుంది. 23rd, 24th, 25th HICC నోవోటెల్లో రండి, అందరం కలిసి షాపింగ్ చేద్దాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల రామప్ప దేవాలయ పర్యటనను బీఆర్ఎస్ వివాదాస్పదం చేస్తుంది. తెలంగాణ ఆత్మగౌరవం గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్కు లేదన్న మంత్రి సీతక్క. ఆరు సంవత్సరాల క్రితం ఏర్పడ్డ 23 జిల్లాలకు ప్రభుత్వం అధికారులను నియమించలేదు. పాలనా సౌలభ్యం కోసం వెంటనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆర్ కృష్ణయ్య. రోడ్ల పక్కన చెట్లను ఇష్టారాజ్యంగా నరికితే ఉపేక్షించేది లేదన్న అవనిగడ్డ ఎమ్మెల్యే. నిందితులపై వాల్టా చట్టం అమలు చేయాలని ఆదేశించిన మండలి బుద్ధప్రసాద్. బడ్జెట్లో పెట్టుబడిదారులకు తప్ప నిజమైన మత్స్యకారులకు న్యాయం జరగడం లేదు. జాతీయ మత్స్యకారుల డిమాండ్స్ డే సందర్భంగా నిరసన తెలిపిన మత్స్యకారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.